హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. సో మనం ఆ, తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము భగవద్గీత కొత్త థీమ్ వైజ్ సెక్షన్ ఒకటి మొదలు పెట్టుకున్నాము. సో ఈ యొక్క సెక్షన్ పేరు ఏమిటి? ఆత్మ. అదే విధంగా ఆత్మ ఏ విధంగా ట్రాన్స్ మైగ్రేషన్, ఒక శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి ఎలాగ వెళ్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం మొదలు పెట్టుకున్నాము. సో నిన్న మనం మమై వంశ జీవలోకే, సో మొత్తం మనం అందరం కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవాన్ యొక్క అంశలము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాము. సో ఈ రోజు మనము చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట, చాలా బేసిక్ విషయము కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో మొట్టమొదటిది ఆధ్యాత్మిక విద్య అంటే కనుక ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆధ్యాత్మిక విద్య మనకి ఆత్మ జ్ఞానం నుంచి మొదలవుతుంది అన్నమాట. ఆత్మ గురించి తెలుసుకుంటాం అన్నమాట. కానీ ఆత్మ గురించి తెలుసుకునేటప్పుడు ఈ ఆత్మ ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఆత్మ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఇండివిజువల్ గానే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా దేనితోనూ కలిసిపోదు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క శ్లోకంలో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఈరోజు మనము భగవద్గీతలో 2వ అధ్యాయము 12వ శ్లోకం, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ శ్లోకము స్టార్టింగ్ లోనే నేర్చుకుంటాం మనం, బట్ ఏంటంటే కనుక కాన్సెప్ట్ వైజ్ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. శ్లోకంలోకి వెళ్ళిపోదాము ఇంకా సమయాన్ని వృధా చేయకుండా. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు? నేను గాని అర్జున, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగే ఏం చెప్తున్నారు? అలాగుననే భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. ఇక్కడ చాలా రెండు వాక్యాల్లో స్వామి ఎంతో నిగూఢమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారనమాట. చాలా విషయాల్ని ఆయన ప్రామాణికంగా చెప్తున్నారు. ఏమిటది విషయము? నేను గాని, నేను అంటే కనుక ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భగవానుడు దేవాది దేవుడు, పరబ్రహ్మము, పరమాత్మ, ఆ,
అన్ని ఆయనే, దివ్య తేజుడు, అంతరాత్మ, మొత్తం ఆయనే. నేను గాని, ఇక్కడ రెండవది చెప్తున్నారు, నీవు గాని అంటే అర్జునుడు. అర్జున, నేను గాని దేవాది దేవుడిని, శ్రీకృష్ణ భగవానుడిని, అదేవిధంగా నీవు గాని అంటే కనుక ప్రత్యేక ఆత్మ. అర్జునుడు ఒక ప్రత్యేక ఆత్మ. అలాగే ఈ రాజులందరూ గాని, అదేవిధంగా అర్జునుడు ఏ విధంగా అయితే కనుక ప్రత్యేక ఆత్మ, అదేవిధంగా మిగతా రాజులందరూ కూడా ప్రత్యేక ఆత్మలు. మనం అందరూ కూడా నిలిచి ఉండని సమయం ఏదియును లేదు. అంటే కనుక భగవంతుడు ఉన్నారు, ఆ తర్వాత అర్జునుడు ఒక ప్రత్యేక ఆత్మ ఉన్నారు, మిగతా రాజులందరూ చాలా మంది ఉన్నారు, ప్రత్యేక ఆత్మలందరూ ఉన్నారు. మనం అందరూ కూడా నిలిచి ఉండని సమయం ఏది లేదు. అంటే కనుక ఏమిటి? భూతకాలం గురించి చెప్తున్నారు. భూతకాలంలో ఏం చెప్తున్నారు? నేను ఇది వరకు ఉన్నాను, అర్జున నువ్వు కూడా ఇది వరకు ఉన్నావు, ఈ మిగతా రాజులందరూ కూడా ఇండివిజువల్ ఆత్మలు, ప్రత్యేక ఆత్మలు. నేను పరమాత్మ, అదేవిధంగా నీవు ఒక ప్రత్యేక ఆత్మ, ఇండివిజువల్ సోల్, అదే మిగతా రాజులందరూ కూడా ఇండివిజువల్ సోల్. మనం అందరం కూడా ఇంతకు ముందు ఆ విధంగా ఉండని సమయం ఏది లేదు అని అంటే కనుక భూతకాలం అంతా కూడా మనం అందరం కూడా ఎలా ఉన్నాము? సెపరేట్ గానే ఉన్నాము. మనం అందరం కూడా వేరుగానే ఉన్నాము. ఇది ఇంతకు ముందు. అంటే అలా ఉండని సమయం ఏదీ లేదు అని అంటే కనుక ఏమిటి? ఇంతకు ముందు భూతకాలంలో ఉన్నటువంటి సమయం అన్నిటిలో కూడా నేను వేరుగా ఉన్నాను, నువ్వు వేరుగా ఉన్నావు, అదే విధంగా మిగతా రాజులందరూ ఎవరైతే ఉన్నారో, ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరుగానే ఉన్నారు. ఇది భూతకాలం ఇప్పటిదాకా. ప్రస్తుతం మనందరం కూడా వేరుగానే ఉన్నాం. తర్వాత సెంటెన్స్ లో అలాగుననే భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. అంటే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో కూడా మనము అలాగ ఉండకుండా ఉండము అని అంటే కనుక భవిష్యత్తులో కూడా మనము ఇలాగే ఉంటాము. ఎలా ఉంటాము? ఇంతకు ముందు ఎలా అయితే కనుక వేరుగా ఉన్నామో అదే విధంగా భవిష్యత్తులో కూడా వేరుగా ఉంటాము. అర్థం చేసుకోవాలి. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? ఎంఫసిస్ దేని మీద అక్కడ గట్టిగా చెప్తున్నారు? ఏ విషయం మీద గట్టిగా చెప్తున్నారు అని అంటే కనుక ఆత్మ ఎప్పుడూ కూడా శాశ్వతమైనది. అది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఆత్మ ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి ముఖ్య విషయం ఏమిటి? ఆత్మ ఎప్పుడూ కూడా శాశ్వతంగానే ఉంటుంది. రెండు విషయాలు ఇక్కడ మనకు కన్ఫర్మ్. భవిష్యత్తులో, ఇంతకు ముందు భూతకాలంలో మనం అందరూ ఉన్నాం, ఎవరు మిస్సింగ్ ఎవరు లేరు. అప్పుడు ఉండి ఇప్పుడు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అందరూ ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు. పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు వేరుగా ఉన్నారు, మిగతా ఆత్మలందరూ కూడా వేరుగానే ఉన్నారు. అంటే ఏమిటి? రెండు విషయాలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒకటి ఏమిటి? ఎటర్నాలిటీ అంటే శాశ్వతత్వము. ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు కూడా మరణము అనేటువంటిది ఉండదు. ఇది మొదటి విషయము, ఎటర్నాలిటీ, శాశ్వతత్వము. సచ్చిదానంద, సత్ అంటే కనుక ఎటర్నల్. సో అది చెప్తున్నారు. సో రెండవ విషయం ఇక్కడ, ఇంతకు ముందు మనం అందరం కూడా వేరుగానే ఉన్నాము, ఇండివిజువల్. భవిష్యత్తులో కూడా అలా వేరుగానే ఉంటాము అనేటువంటి విషయం. చాలా సింపుల్ గా రెండు వాక్యాల్లో స్వామి చెప్పేశారు. ఇంతకు ముందు మనం శాశ్వతంగానే ఉన్నాము, ఇప్పుడు శాశ్వతంగానే ఉన్నాము, తర్వాత కూడా శాశ్వతంగానే ఉంటాము. ఆత్మ ఇంతకు ముందు మనం వేరుగానే ఉన్నాము, ఇప్పుడు వేరుగానే ఉన్నాము, భవిష్యత్తులో కూడా వేరుగానే ఉంటాము. ఈ విషయాలు, రెండు విషయాలు కాన్సెప్ట్ ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఇదే విషయాన్ని కొంతమంది మాయావాదులు ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళు భాష్యంలో వక్రీకరించి రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, అది ఏ విధంగా తప్పు అనేటువంటి విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజు సెషన్ ఏంటంటే కనుక పూర్తిగా
ఫిలాసఫికల్ గా ఉంటుంది అనమాట. సో భగవద్గీత అంటేనే ఫుల్ ఫిలాసఫీ. సో మనకి చెప్తున్నారు అన్నమాట చాలా ఉపనిషత్తుల్లో కూడా, వేదాల్లో ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, ఆ తర్వాత భగవద్గీత, ఈ మూడు కూడా ప్రమాణాలు అన్నమాట. మొట్టమొదటిది ఏమిటి? ఉపనిషత్తులు ప్రమాణాలు, తర్వాత భగవద్గీత కూడా ఒక ప్రమాణం, అదేవిధంగా వేదాంత సూత్రాలు ప్రమాణం అన్నమాట. ఏదైనా ఒక విషయం శాస్త్రపరంగా సరైనదా కాదా అని చెప్పాలంటే కనుక ఈ మూడు ప్రమాణాలు కూడా అంగీకరించాలి. అప్పుడు అది పర్ఫెక్ట్ అవుతుంది అన్నమాట, శాస్త్ర సంబంధమైనటువంటి విషయం ఏదైనా సరే. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఎటర్నల్ ఇండివిడ్యువాలిటీ అంటే కనుక శాశ్వతంగా మనము వేరువేరుగానే ఉంటాము అని చెప్పి. మరి ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పారు అని అంటే కనుక మనకి కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది అనమాట. ఏం చెప్పారు కఠోపనిషత్ శ్లోకంలో? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామాన్. ఇక్కడ నిత్యో నిత్యానాం అంటే కనుక పరమాత్మ నిత్యుడు, జీవులందరూ కూడా నిత్యులే. తర్వాత చేతన చేతనానాం అంటే పరమాత్మకి చేతన ఉంటుంది, కాన్షియస్ చైతన్యం ఉంటుంది. చేతనానాం అంటే జీవులందరికీ కూడా, వాళ్ళకి కూడా చైతన్యం ఉంటుంది. మరి తేడా ఏమిటి? ఏమిటి తేడా? పరమాత్మకి, ఇండివిజువల్ జీవాత్మకి తేడా ఏమిటి? ఏకో బహునాం యో విదధాతి కామాన్. ఆయన ఒక్కడే ఏకో, ఆయన ఒక్కడే. బహునాం జీవులందరూ కూడా ఎంతమంది? భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. మరి జీవులు ఎంతమంది ఉన్నారు? జీవులు బహునాం చాలా మంది ఉన్నారు. ఏమిటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఆయన ఒక్క ఆయన ఏం చేస్తున్నాడు? మిగతా జీవులందరూ కూడా, లెక్కలేనంటి జీవులు ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా విదధాతి కామాన్, వాళ్ళందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళకి కావలసినటువంటి కోరికలన్నిటినీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి తీర్పు, ఇక్కడ మన క్లారిటీ వచ్చేసింది కదా ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్పినటువంటిది. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు? సెపరేట్ గా ఉన్నాడు ఆయన. మిగతా జీవులందరూ కూడా సెపరేట్ గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసిపోలేరు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా సెపరేట్ గా ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎప్పటి నుంచి? సృష్టి ప్రారంభం నుంచి, లెక్క పెట్టిన నుంచి, అప్పటి నుంచి శాశ్వతత్వం అంటే లెక్కలేదు, ఎప్పటి నుంచి మొదలైందో కూడా. అప్పటి నుంచి కూడా ఏకో బహునాం యో విదధాతి కామాన్. సో ఆయన ఈ ఒక్క ఆయన ఏం చేస్తున్నాడు? మిగతా వాళ్ళు ఇండివిజువల్ చాలా మంది ఉంటే కనుక వాళ్ళందరి కోరికలను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఎలా తీరుస్తూ ఉన్నాడు? వాళ్ళ యొక్క వ్యక్తిగత కర్మలు, కర్మ ఫలాలని అనుసరించి వాళ్ళని ఆయన పోషిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత కర్మల గురించి మనం ఇంకా తర్వాత వచ్చే శ్లోకాల్లో నేర్చుకుంటాం. మనం వ్యక్తిగత కర్మలు, మళ్ళీ కర్మ ఫలాల్ని అనుసరించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవరైతే కనుక ఈ విధమైనటువంటి మహాత్ములు, ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధమైనటువంటి దృష్టిని పొందగలుగుతారో, ఆధ్యాత్మిక దృష్టిని పొందగలుగుతారో వాళ్ళు యొక్క శాశ్వతమైనటువంటి శాంతిని వాళ్ళు పొందగలుగుతారు అన్నమాట. వాళ్ళే దేవాది దేవుడిని ప్రతి చోట కూడా అంతర్బహిర్, బయట లోపల కూడా వాళ్ళు చూడగలుగుతారు అన్నమాట. ఇదే శ్లోకాన్ని మాయావాదులు రకరకాలుగా వాళ్ళు వక్రీకరించి చెప్తూ ఉంటారన్నమాట. సో ఏం చెప్తూ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఏమంటూ ఉంటారంటే గనక ఈ యొక్క ఇండివిజువల్ సోల్ ఏదైతే, ప్రత్యేకాత్మ ఏదైతే ఉందో అదేమైంది? ఈ యొక్క ఒరిజినల్ ముఖ్య చైతన్యం నుంచి ఏమైపోయింది? వేరు పడిపోయింది, లేకపోతే కనుక దానికి ముక్క అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తారు. అది ముక్క అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వెళ్ళి అందులో కలిసిపోతుంది. ఇంతకు ముందు అది సెపరేట్ అయిపోయింది, ముక్క అయిపోయింది, కానీ కొన్నాళ్ళ తర్వాత అలా ఉన్న తర్వాత ఏమవుతుంది? అది మళ్ళీ కూడా వెళ్ళి కలిసిపోతుంది ఆయనలో అని చెప్పి చెప్తారు అన్నమాట.
కానీ ఈ శ్లోకానికి మళ్ళీ వెంటనే శ్లోకంలోనే స్వామి చెప్పారు 13వ శ్లోకంలో, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర నముహ్యతి. ఏం చెప్పారు ఈ శ్లోకంలో? దేహదారి బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముదసలి ప్రాయానికి క్రమంగా చనురీతి మరణాంతరము వేరొక దేహముని పొందును. అట్టి విషయమున ధీరుడైన వాడు మోహము చెందడు. సో ఏం చెప్తున్నారు? జీవుడు శరీరంలో మార్పులు చెందుతూ ఉంది కానీ ఆ యొక్క ఆత్మకి మార్పు అనేటువంటిది లేదు అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఆత్మ యొక్క లక్షణాలు చెప్పినప్పుడు మనకి 23వ శ్లోకంలో చెప్తారు. ఏం చెప్తారో ఆ యొక్క ఆత్మ గురించి 23వ శ్లోకంలో మనకి, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అక్కడ ఏం చెప్పారు? ఆత్మ ఎట్టి ఆయుధముల చేత ఖండింపబడదు, ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపబడదు, వాయువు చేత శోషించబడదు. మరి ఆత్మ దేని చేత కూడా కట్ చేయడానికి కుదరదు అంటే కనుక మరి పరమాత్మ నుంచి ఎలాగ సెపరేట్ అయింది? పరమాత్మ నుంచి ఎలా సెపరేట్ అయింది? ఆ తర్వాత మళ్ళీ అగ్ని చేత దహింపబడదు, అగ్ని చేత కూడా కట్ చేయలేము, ఫైర్ తో కూడా కట్ చేయలేము. ఆత్మ అనేది తడవదు. సో ముందుగా మనం సెపరేట్ చేయాలంటే కనుక ఏం చేయాలి? మనం కత్తితో దేన్నైనా కొయ్యాలి. లేకపోతే కనుక కత్తితో కొయ్యలేకపోతే చాలా గట్టిగా ఉంటే కనుక ఏం చేస్తారు? మెటల్ పార్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఏం చేస్తారు? వెల్డింగ్, ఆ యొక్క హీట్ తోటి హీట్ చేసి దాన్ని ఆ ఫైర్ తోటి కట్ చేస్తారు, వెల్డింగ్ తోటి. మరి ఆత్మ ఇక్కడ చెప్తున్నారు 23వ శ్లోకంలో, ఎట్టి ఆయుధముల చేత ఛేదింపబడదు, కట్ చేయబడదు. కత్తుల చేత కానీ మెటల్స్ తో కానీ దేనితోనూ కట్ చేయబడదు. ఆ తర్వాత అగ్ని చేత దహింపబడదు. పోనీ ఫైర్ తోటి ఏమైనా కట్ చేస్తాం, వెల్డింగ్ ద్వారా కట్ చేస్తాం అంటే కనుక అలా కూడా కట్ అవ్వదు. మరి ఆత్మ ఎలా సెపరేట్ అయింది? ఇక్కడ మాయావాదులు చెప్తున్నారు కదా, సో పరమాత్మ నుంచి ఇది సెపరేట్ అయిపోయింది, కట్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఆత్మ కట్టింగ్ అవ్వదు, ఆత్మ ఫైర్ తో కూడా బర్న్ అవ్వదు. పోనీ సెపరేట్ అయిపోయింది అని అనుకుంటే వాళ్ళ తర్వాత ఏం చెప్తారు? ఆత్మ మళ్ళీ కలిసిపోతుంది భగవంతుల్లో అని చెప్తారు. కలిసిపోవాలి అని అంటే కనుక ఎలా కలవాలి? ఏదైనా సరే నీటిలో, ఇప్పుడు పంచదార నీటిలో వేస్తే కనుక ఏమవుతుంది? వెంటనే కరిగిపోతుంది, అప్పుడు కలిసిపోవడం అది పర్ఫెక్ట్ గా. సో మరి ఆత్మ అలా కలవాలి అని అంటే కనుక ఆత్మ తడవదు కదా, మరి ఎలా కలిసిపోతుంది? ఆత్మ ఏమన్నా డ్రై అవుతుందో? మళ్ళీ ఏదైనా కలపాలి అని అంటే కనుక ఏంటి? మళ్ళీ అగ్ని ఉంటే కనుక కలుపుతాం. ఏదైనా రెండు మెటల్స్, బంగారం ఉందనుకోండి, రెండు బంగారపు మొక్కలు ఉంటే కనుక రెండింటిని కూడా కరిగించేస్తే, రెండింటిని దగ్గరగా పెడేస్తే మొత్తం కలిసిపోతాయి. మరి ఆత్మ అగ్ని చేత ఇక్కడ దహింపబడదు అని అంటే కనుక మరి ఎలా కలుసుకుంటాయి? రెండు కూడా ఎలా జాయిన్ అవుతాయి? అవ్వదు. సో కాబట్టి మాయావాదుల యొక్క సిద్ధాంతం వాళ్ళు చెప్పేది ఏమిటి? ఆత్మ అనేది పరమాత్మ నుంచి కట్ చేయబడింది, సెపరేట్ చేయబడింది, మళ్ళీ తర్వాత కలిసిపోతుంది అనేటువంటిది కుదరదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాయలో ఉన్నాం కాబట్టి ఇది జరగదు, కానీ ఎప్పుడైతే కనుక మనము ఇక మాయా ప్రభావం నుంచి బయటపడిపోతే కనుక ఏమైపోతుంది? మళ్ళీ వెళ్ళి ఎక్కడ? ఆ యొక్క జ్యోతిలో, బ్రహ్మ జ్యోతిలో కలిసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి కూడా ఏమిటి? ఆత్మ ఎప్పుడు కూడా కరగడం కానీ లేకపోతే కనుక కలిసిపోవడం కానీ ఏది ఉండదు దానికి. ఇప్పుడే చెప్పారు కదా 24వ శ్లోకంలో కూడా మళ్ళీ అదే చెప్పారు. మనకి ఏం చెప్పారు? ఇక 24వ శ్లోకంలో మనకి ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరగనటువంటిది. ఆత్మకి కరగడం అనేటువంటిది ఉండదు, దహింప చేయుటకు గాని శోషింపు చేయుటకు గాని అది వీలు కానటువంటిది. ఆత్మను ఎప్పుడు కూడా కరగదు. ఆత్మ ఎక్కడ కూడా నీళ్లలో పంచదార వేసినట్టు కరగదు అది, లేకపోతే కలవదు కూడా. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? దహింప చేయడానికి శోషింప చేయడానికి వీలు కాదు, దాన్ని బర్న్ చేయడం, కాల్చడానికి కానీ లేకపోతే కనుక ఎండబెట్టడం, డ్రై చేయడానికి కానీ కుదరదు. ఆత్మ అది నిత్యము, సర్వత్రా వ్యాపితము, మార్పురహితము, అచలము, సనాతనము అయి ఉంది ఆత్మ. సో కాబట్టి మాయావాదులు ఇంతకు ముందు సెపరేట్ గా ఉన్నాము, మనకి లిబరేషన్ వచ్చిన తర్వాత ఏమైంది? మనం వెళ్ళి ఆ యొక్క భగవంతుల్లో కలిసిపోతాము, భగవంతుల్లో మనం కలిసిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో మరి కలిసిపోతూ ఉంటే కనుక ఇప్పుడే మరి
ఈ శ్లోకంలో మనం చూసాం కదా, నిత్యో నిత్యానాం శ్లోకంలో చూసాం కదా. ఆయన ఏం చెప్తున్నారు అక్కడ, ఎప్పటి నుంచో కూడా మరి కలిసిపోతే కనుక, ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్పారు. ఏం చెప్పారు, ఆయన ఒక్కడే మిగతా జీవులందరి యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాడు ఆయన అని చెప్పాను. మరి కలిసిపోతే గనక ఆయన ఎలా కోరికలు తీరుస్తాడు ఆయన? ఇద్దరు కూడా కలిసిపోతే వాళ్ళ కోరికలు ఒక ఆయన వేరే వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా ఎలా తీరుస్తాడు ఆయన? ఆయన Yes, కోరికలు ఆయన తీర్చుకోవచ్చు, కానీ కలిసిపోతే ఎలా కోరికలు, మిగతా వాళ్ళందరి కోరికలను ఎలా తీరుస్తాడు అంటే కనుక ఏమిటంటే కనుక, వీళ్ళు చెప్పేటువంటి పద్ధతి తప్పు. మాయావాదులు చెప్పేటువంటి పద్ధతి తప్పు. ఆత్మ కలిసిపోవడం అనేటువంటిది ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళు, ఇక ఆత్మ అనేటువంటిది బద్ధ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ముక్తి వచ్చేస్తే కనుక ఏమైపోతుంది, కలిసిపోతుంది, భగవంతుడిలో కలిసిపోతుంది, ఐక్యమైపోతుంది. అప్పుడు మనమే భగవంతుడు అయిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. సో అది కూడా తప్పు. ఎందుకంటే కనుక స్వామి ఈ శ్లోకంలోనే చెప్పారు. ఏం చెప్పారు, ఇంతకు ముందు మనం అందరం కూడా వేరుగానే ఉన్నాము, శాశ్వతంగానే ఉన్నాము. అలాగే భవిష్యత్తులో కూడా మనము అలాగే ఉండబోము అంటే కనుక అలాగే ఉంటాం, వేరుగానే ఉంటాము, శాశ్వతంగానే ఉంటాం. ఎందుకంటే కనుక భగవద్గీత ప్రమాణము. వాళ్ళు కూడా అంగీకరిస్తారు, మాయావాదులు కూడా. భగవద్గీత ప్రమాణం ఎప్పుడైతే కనుక భగవద్గీత ప్రమాణం వాళ్ళు అంగీకరించారు అని అంటే కనుక, భగవద్గీత చెప్పినటువంటి వ్యక్తి ఆయన మొత్తము యొక్క మాయ ప్రభావం నుంచి బయట ఉండాలి, లేకపోతే కనుక భగవద్గీతకి విలువే ఉండదు. అంటే కనుక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన పెర్ఫెక్ట్, ఆయన చెప్పింది కూడా పెర్ఫెక్ట్. సో కాబట్టి ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు, ఇంకా ఏమంటారు అని అంటే కనుక, ఈ యొక్క సెపరేట్ గా వేరుగా ఉండడం, ఇండివిజువాలిటీ అనేటువంటిది ఏమిటి, భౌతికము ఆధ్యాత్మికముగా అవేమి ఉండవు అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకంలో కూడా స్వామి ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా మనము వేరుగానే ఉంటాము, భవిష్యత్తులో ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా వేరుగానే ఉన్నాము, భవిష్యత్తులో కూడా వేరుగానే ఉంటాము. ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే కనుక, ఇక్కడ వేరు వేరు అని చెప్పి అంతా కూడా ఇక్కడ చెప్పారు కదా, మీరు వేరు నేను వేరు ఇవన్నీ కూడా చెప్పారు కదా, అదంతా కూడా ఏమిటి, శరీరాలకి. ఎందుకంటే అర్జున నువ్వు, మిగతా రాజులు అందరూ అని చెప్పి చెప్పారు కదా, కృష్ణ నేను అని చెప్పి చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా ఏమిటి, శరీరాలకి సంబంధించినటువంటివి. సో దాన్ని కూడా ఏంటంటే కనుక, ఇంతకు ముందు శ్లోకంలోనే మొట్టమొదటి శ్లోకంలో ఎప్పుడైతే కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవాను గురువు కింద స్వీకరించారో, అంతకు ముందు శ్లోకంలోనే జస్ట్ ఇప్పుడే అర్జునుడికి ఏమన్నారైనా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగిన విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. అంటే కనుక ఏమిటి అక్కడ, అందులో బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అంటే కనుక దేహాత్మ భావనని అక్కడ ఖండిస్తూ ఉన్నారు. పండితులైనటువంటి వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారి గూర్చిని గాని దుఃఖింపరు. జస్ట్ ఇక్కడ ముందు శ్లోకంలో 11వ శ్లోకంలోనే దేహాత్మ భావాన్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. తప్పు, నువ్వు మూర్ఖుడివి, అలాగ ఆలోచించకూడదు. సో దేహాత్మ భావనలో నువ్వు ఆలోచించకూడదు అని చెప్తే గనక, మళ్ళీ ఆయన వీళ్ళు మళ్ళీ దేహాత్మ భావనలోను అవన్నీ కూడా శరీరాల గురించి స్వామి చెప్పి ఇంతకుముందు శ్లోకంలోనే ఖండించిన విషయాన్ని మళ్ళీ ఆయన ఎందుకు ఆయన ధృవీకరిస్తారు తర్వాత శ్లోకంలోనే. సో కాబట్టి అది కూడా తప్పు అన్నమాట. సో దానికి వాళ్ళు ఈ విధంగా రకరకాలవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. చైతన్య మహాప్రభు మనకు చెప్పారనమాట. ఏం చెప్పారు, ఎవరైతే కనుక భగవద్గీతని మాయావాదుల సిద్ధాంతం ప్రకారము అర్థం చేసుకోవడానికి ఎవరైతే కనుక ప్రయత్నిస్తారో, మాయావాదులు ఏమిటి, భగవద్గీతకి పూర్తిగా వాళ్ళు వక్ర భాష్యాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అటువంటి వక్ర భాష్యాన్ని ఎవరైతే కనుక చదువుతారో వాళ్ళు ఏమవుతారు, యొక్క భక్తి చేయడానికి వాళ్ళకి అర్హత ఉండదు. సో అందుకే చైతన్య మహాప్రభు చాలా నిషేధం అన్నమాట. చేయకూడనటువంటి విషయం ఏమిటి, మాయావాదుల యొక్క భాష్యాన్ని వినకూడదు. ఎందుకంటే కనుక ఏం చేస్తుంది, వాళ్ళు చెప్పేటువంటి భాష్యము గీత యొక్క సత్యం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కప్పిపుచ్చేస్తారు అన్నమాట. భగవంతుడికి ఉనికే లేదని చెప్పేసి వాళ్ళు గీతని తాకకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. భగవంతుడికి ఉనికే లేదు, మనం కూడా భగవంతులం అయిపోవచ్చు. వాళ్ళు ఏం చెప్తారు,
అని చెప్పి మనం కూడా భగవంతులం అయిపోవచ్చు. నేను కూడా భగవంతుడినే, నువ్వు భగవంతుడే. సో నువ్వు నారాయణ, నేను కూడా నారాయణ, ప్రతి ఒక్కళ్ళు కూడా నారాయణ. సో సన్యాసం తీసుకుంటే కనుక అందరూ నారాయణ అయిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎలా ఉంటుందంటే కనుక మాయావాదులు చెప్పేటువంటిది వాళ్ళకి గ్రహించేటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే కనుక వాళ్ళకి ఒక గాజు సీసా ఉంది. ఆ గాజు సీసాల్లో తేనె ఉంది. తేనె చాలా తీగా ఉంటుంది. కానీ ఏంటంటే కనుక ఆ తేనెని వాళ్ళు గాజు సీసా పైనుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నాకుతూ ఉంటారు అనమాట. ఎంత నాకినా సరే వాళ్ళకి రుచి వస్తుందా? రాదు. మరి ఎవరికి తెలుస్తుంది తేనె యొక్క రుచి? భక్తులకి మాత్రమే తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా మనకి స్వామి 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో మనకి చెప్పారు. మనకి ఏం చెప్పారు అక్కడ 4వ అధ్యాయం 3వ శ్లోకంలో? సయేవాం సయేవాయం మయాతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవు. సో భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? అర్హత ఏమిటి? భక్తుడు అవ్వాలి. భక్తుడైన తర్వాత మనం ఎలా ఉండాలి? స్వామికి స్నేహితుడు ఎలా ఉంటాడు? స్నేహితుడు ఎప్పుడు కూడా తన యొక్క స్నేహితుడి యొక్క మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే విధంగా భక్తులు, అదే విధంగా స్వామి యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళే యొక్క భగవద్గీత యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఏమిటా రహస్యము? భగవంతుడితో సంబంధ జ్ఞానము. భగవంతుడితో మనకు గల సంబంధాన్ని ఈ యొక్క పురాతన శాస్త్రము తెలియచేస్తుంది. ఆ యొక్క శాస్త్రాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారనమాట స్వామి. సో మాయావాదులు వాళ్ళు భక్తులు కాదు. ఇంకా మనకు ఉపనిషత్తుల్లోనే క్లియర్ గా చెప్పారనమాట. ఎవరైతే రాక్షసులు ఉంటారో, ఇక మాయావాదులు ఉంటారో వాళ్ళు ఏమవుతారు? ఈ యొక్క అసుర యోనిలలో పడవేయబడతారు. వాళ్ళు కింది లోకాలకి వాళ్ళు పంపించి వేయబడతారు. మాయావాదులు ఏంటంటే కనుక స్వామి పట్ల వాళ్ళు అపరాధము చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత జ్ఞానం ఎంతున్నా సరే ముక్తి కొరకు వాళ్ళకి చేసేటువంటి ఆశలన్నీ కూడా ఏమవుతాయి? వాళ్ళందరి ఆశలు అడి ఆశలు అవుతాయి. సో కాబట్టి మనము చైతన్య మహాప్రభు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయావాదుల యొక్క భాష్యాన్ని మనము అస్సలు వినకూడదు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము యొక్క మనకు గురువులు ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారం వెళ్తే కనుక మనం ఏమవుతాము? మన యొక్క చైతన్యము కలుషితం అవ్వకుండా ఉంటుంది. మనకి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఎంతో ఎంతో ఉంది. మనం ఎంత నేర్చుకోగలిగితే కనుక అంత జ్ఞానం ఉంది. మనకి నేర్చుకున్నది తెలిసింది చాలా తక్కువ. ఎంత? కొండ యొక్క చిన్న మొన మనకు తెలుసు అంతే, పై భాగం. తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా ఎలా ఉంది? పెద్ద కొండ అంత ఉందన్నమాట. సో దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. మంచు కొండలు ఉంటాయి ఎక్కడ? సముద్రాల్లో అన్నమాట. పైకి ఎంత కనబడుతుంది అది? ఆ మంచు కొండ చిన్నదిగా కనబడుతుంది. కానీ అది ఎక్కడి నుంచి ఉంది? ఆ సముద్రపు లోతట్టు భాగం నుంచి, అక్కడి నుంచి ఉందన్నమాట అది. కానీ పైకి మాత్రం చిన్నదే అనేది కనిపిస్తుంది అనమాట మనకి. అలాగే మనకు తెలిసిందంత ఆ యొక్క టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, కొంచెం పైన ఉన్నది మనకు తెలుసు అంతే. కానీ తెలుసుకోవాల్సింది, తెలియాల్సిన విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనము వీటిని కొంచెం కొంచెము భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో మనకి ఎవరైతే కనుక గురువు కృష్ణుడి పట్ల భక్తి ప్రవర్తులతో ఉంటారో వాళ్ళందరికీ కూడా వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా విశదీకరించబడుతుంది అని చెప్పి మనకి ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది అనమాట. సో కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? గురువు కృష్ణుడి పట్ల మనం భక్తి చేస్తే మనకి ఏదైతే కావాలో, ఎంతైతే కావాలో అంత జ్ఞానం మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి శ్లోకము.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే हरे కృష్ణ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम।